ఎప్పుడూ కూడా ఇతరుల మీద జాలి చూపించేవాడు మహానుభావుడు అయిపోతాడు. తెలియకుండానే ఆ దయ మనల్ని ఏదో సమయంలో కాపాడుతుంది. కృప పొందడు కొంతమంది. ఇంకా అల్క మాట్లాడితే కోపం కొంతమందికి. అంటే కోపం, వంటి కోపం. అన్నం తిను, నేను తిన్నాను. పోనీ సున్నం తిను, నేను ఎందుకు తింటాను. కాఫీ తాగు, నేను తాగను. పోనీ తాగద్దు, ఎందుకు తాగద్దు. ఇలా యుద్ధం చేస్తున్న అమెరికాలో ఒక కుటుంబం ఉంది. ఆ ఇంటికి వెళ్ళా. నేను చెబుతున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అనుక్షణం కోపమే, ఎప్పుడూ అలకే. ఇలా అలుకతో ఉండకూడదు. అలక మహాపాపం. క్రోధము కంటే మహాపాపం మరొకట్లేదు. మీరు చూశారు లేదు, మీరు ఎప్పుడైనా చూడండి, ఇళ్లలో కొంతమంది పిల్లలు అనమాట, అన్నం తిను, వీడి తండ్రి చెప్పాడు కాబట్టి తిండేటవాడు. ఎందుకు తినాలి. దాంతో తండ్రి తలబట్టుకుని పోలే మానేయరా అన్నాడు. ఎందుకు మానేయాలి, పెట్టవే అమ్మన్నాడు. అంటే వాళ్ళ నాన్న ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఆయన తండ్రి, మరే మంచి పిల్లలతో పెళ్లి చేసుకో, నువ్వు చెప్పావుగా, ఎందుకు పెళ్లి చేసుకో, నేను చేసుకోను. అప్పుడు వాళ్ళ నాన్నకు అర్థమైంది, వీడు నేనేం చెబితే వ్యతిరేకంగా చేస్తాడని. ఒరే నువ్వు పెళ్లి చచ్చినా చేసుకోవద్దురా అన్నాడు. వెంటనే చేసుకున్నాడు వాడు. ఇలా చీటికి వాటికి కోపగిస్తున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పాపాత్ముడు. ఇలా నెగిటివిటీ వచ్చి ఉన్న వాళ్ళకి మనం నెగిటివ్గానే వెళ్ళాలన్నమాట.